ఓకే అండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఆహ్, ఈరోజు మనం స్టాక్ మార్కెట్ అనే సెషన్ స్టార్ట్ చేసుకుందాం. లైక్ ఇంటర్న్‌షిప్ సెషన్. సో, బేసిక్‌గా స్టాక్ మార్కెట్ సెషన్‌లో మనం ఏం మాట్లాడుకుంటామంటే, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఇంట్రొడక్షన్‌తో స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత అందులో డిఫరెంట్ టైప్స్ ఏముంటాయి? ఏ ఏ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి? అండ్ ప్రతి ఒక్క మార్కెట్ వల్ల ఉపయోగం ఏంటి? దాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి? దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం ఏంటంటే, మన స్టాక్ మార్కెట్‌లో ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే అసలు ఫస్ట్ ఒక కంపెనీ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? లైక్ మీరు చాలామంది చూస్తుంటారు. మనకి ఎన్ని రకాల కంపెనీస్ ఉంటాయి. మీరేదన్నా ఒక కంపెనీని మీరు టైప్ చేశారనుకోండి లైక్ రిలయన్స్, ఐటీసీ, ఎస్‌బీఐ. సో, ఈ కంపెనీస్ అన్ని ఎక్కడుంటాయి మనకి స్టాక్ మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో, ఒకసారి ఒక కంపెనీ అనేది స్టాక్ మార్కెట్‌లోకి రావాలనుకోండి. అసలు ఆ కంపెనీ ఫస్ట్ ఎలా వస్తుంది? దాని గురించి మాట్లాడుకుందాం. దాన్ని మనం ఏమంటే ప్రైమరీ మార్కెట్ అంటాం. దాని తర్వాత అదే కంపెనీ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ట్రేడింగ్ అంటే ఏమనుకోవచ్చంటే ఒక కంపెనీని కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. దాన్ని సెకండరీ మార్కెట్ అంటారు. సో, దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత డిఫరెంట్ థింగ్స్ ఏంటి అంటే ప్రైమరీ మార్కెట్‌లో ఏ ఏ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో, మనకేమంటారంటే స్టాక్ మార్కెట్‌లో ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటారు. ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏమంటే ఏమనుకోవచ్చంటే మనం అందరూ తెలుసుకొని ఉంటాం. మనం ఎప్పుడైతే మనం అకౌంట్స్ చదువుకుంటున్నామో అప్పుడు మన బ్యాలెన్స్ షీట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్‌లో ఏమేముంటాయి? లయబిలిటీస్, అసెట్స్ ఉంటాయి. లయబిలిటీస్ ఉంటాయి. అంటే ఏమనుకోవచ్చు ఆస్తులు, అప్పులు. సో, మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం బ్యాలెన్స్ షీట్ చూస్తున్నప్పుడు లయబిలిటీస్ సైడ్‌లో కంపెనీ ఏం చెప్తాయంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు. అంటే నేను పబ్లిక్‌కి ఇష్యూ చేస్తున్న ఓనర్‌షిప్ అంట. నా దగ్గర ఉన్న టోటల్ 100 రూపీస్‌లో షేర్‌లో ఎంత షేర్ పబ్లిక్‌కి ఇస్తా. దాన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు. సో, అది ఎంతో చూసుకుంటది. దాని తర్వాత కొన్ని కంపెనీస్ మీరు చూసుంటే డిబెంచర్స్ అంటారు. డిబెంచర్స్ అంటే వీటిని ఏమనుకోవచ్చంటే ఈక్విటీ కాకుండా డెట్ రూపంలో ఇచ్చే ఇన్‌స్ట్రుమెంట్స్. సో, అలా మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో, ప్రతి ఇన్‌స్ట్రుమెంట్ గురించి కూడా మనం క్లియర్‌గా తెలుసుకుంటూ ఉంటాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే సెకండరీ మార్కెట్. అంటే ఒక కంపెనీ అనేది ట్రేడింగ్ ఎలా జరుగుతుంది? లైక్ లిమిట్ ప్రైస్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? నెక్స్ట్ మనం ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి? మార్కెట్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్. సో, ఇయన్నీ తెలుసుకుంటాం. సో, బేసిక్‌గా ఈ టోటల్ సెషన్స్‌లో మనకేమర్థమవుతుందంటే మీరు ఒక ట్రేడింగ్ ఏదన్నా ఒక విండో ఓపెన్ చేశారనుకోండి. లైక్ ఏదైనా ఒక దాన్ని కొనాలంటే దాన్ని ఎట్లా ఆర్డర్స్ ప్లేస్ చేయాలి? ఎలా కొనాలి? ఏ ఆర్డర్‌లు దేనికి ఉపయోగపడతాయి? సో, దీనన్నిటి గురించి మనం సెకండరీ మార్కెట్‌లో తెలుసుకుంటాం. దీని తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఏంటి? ఓకే. స్టాక్ మార్కెట్ నుండి ఒక ఐడియా వచ్చింది. అందులో ఏం వస్తువులుంటాయో తెలిసింది. తర్వాత ఎట్లా కొనాలి, అమ్మాలని ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ మీకు కావాల్సిన ఇంకొక ఐడియా రావాలి ఏంటంటే, అసలు ఒక కంపెనీలో షేర్‌ని నేను ఏ టైంలో కొనాలి? ఏ టైంలో అమ్మాలి? కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు ఒక షేర్ అనేది రూ. 100 దొరుకుతుందనుకోండి. 100 రూపీస్‌కి. ఆ షేర్ అనేది ప్రైస్ అనేది ఎక్కువుందా? తక్కువుందా? అంటే కొన్నిసార్లు ఏమంటారు మన స్టాక్ మార్కెట్‌లో అండర్ ప్రైస్డ్, ఓవర్ ప్రైస్డ్ అంటే నేను చూస్తున్న షేర్ ప్రైస్ అనేది ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ ప్రైస్‌లో ఉందా? లేకపోతే హైయర్ ప్రైస్ ఉందా? లోయర్ ప్రైస్ ఉందా? అలా తెలియాలంటే మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏమంటారంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. సో, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే మనం ఏమనుకోవచ్చు, మీరు కొన్ని డిఫరెంట్ ఫైనాన్షియల్ స్టెప్స్ ఉపయోగించి లైక్ ఫ్యూచర్‌లో కంపెనీ ఎలా ఉంటుంది? లైక్ కంపెనీ ఏ విధంగా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి మీరు కొన్ని కాలిక్యులేషన్ చేసి, మీరు దాని యొక్క వాల్యూని కనిపెడతారన్నమాట. లైక్ అదేంటి? రూ. 100 కంపెనీ ఉందనుకోండి. ఒకవేళ మీరు ఒక కాలిక్యులేషన్ చేసినప్పుడు వాల్యూ అనేది రూ. 150 వచ్చిందనుకోండి. అంటే మీకు కంపెనీ అనేది రూ. 100కే దొరుకుతుంది. బట్ దాని యాక్చువల్ వాల్యూ అనేది రూ. 150 అవుతుంది. సో, దీన్నేమంటారంటే కంపెనీ అనేది యాక్చువల్‌గా అండర్ వాల్యూ అయిందని చెప్పి మీరు ఆహ్, అనుకోని అప్పుడు మీరు బై చేస్తారు. అలా కాకుండా అది రూ. 80 వచ్చిందనుకోండి, మీరు కొన్ని కాలిక్యులేషన్ చేసినప్పుడు దాన్నేమంటారంటే ఓవర్ వాల్యూ అయిపోయిందంటారు. ఎందుకంటే ఆ కంపెనీకి ఉండాల్సిన ప్రైస్ అనేది ఓన్లీ రూ. 80 ఉంది. మీరు చేస్తే కాలిక్యులేషన్స్. బట్ మార్కెట్‌లో అది రూ. 100కి రెడీగా ఉంది అమ్మడానికి, కొనడానికి. సో, అలాంటి షేర్స్‌ని మీరు కొనరన్నమాట. సో, ఈ అనాలిసిస్‌ని ఏమంటారంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. సో, బేసిక్‌గా ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏమనుకోవచ్చు, కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్‌లు, డిఫరెంట్ అదర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చూసి, మన యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందో డిసైడ్ చేసుకుంటాం. సో, మనం ఏం చేస్తామంటే, ఈ ఫండమెంటల్ అనాలిసిస్‌లో బేసిక్ థింగ్స్ లైక్ అసలు ఆ కంపెనీని ఎట్లా ఇన్ఫర్మేషన్ చూడాలి? నాకు ఏ ఏ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్? సో, దాని గురించి తెలుసుకుంటాం ఫండమెంటల్ అనాలిసిస్. దాని తర్వాత మనం చూడాల్సిన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, టెక్నికల్ అనాలిసిస్ అంటారు. సో, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏమనుకోవచ్చంటే, మీరు మార్కెట్‌లో చూసుంటే మనకి ఈ స్టాక్ మార్కెట్‌లో డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయన్నమాట. నేనిక్కడ చూపిస్తాను చూడండి మీకు. నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా మీకు. ఇక్కడ మీరు నేను స్క్రీన్ చూస్తుంటే చూడండి.
చూడండి మీరు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ నిఫ్టీ అంటారు అనమాట. దీన్ని మన ఇండెక్స్ ఫ్యూచర్ అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు అనుకోండి, ఇక్కడ టైం కనిపిస్తుంది కదా లాస్ట్లో రెడ్ కింద 1 అవర్ 33 సెకండ్స్ అనమాట. అంటే ఇదేంటంటే 15 నిమిషాలు చార్ట్ అంటారనమాట. సో దీన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. టెక్నికల్ అనాలిసిస్ మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే మన అప్స్ అండ్ డౌన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను అనుకుంటున్న వస్తువు అంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అప్ సైడ్ మూవ్ అవుతుందో డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఎలా ఉన్నాయి కలర్స్, 2 కలర్స్ ఉంటాయి. 2 కలర్స్ అంటే ఏమనుకోవచ్చు, ఫస్ట్ది రెడ్ ఉంటుంది, ఒకటి గ్రీన్ కలర్ ఉంటుంది. ఎప్పుడైనా మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది అనుకోండి, ఇలాగా గ్రీన్ కలర్, దీన్ని ఏమనుకోవచ్చు అంటే మార్కెట్స్ అనేది పైకి వెళ్తుందని అర్థం. చూడండి గ్రీన్ కలర్ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. అదే రెడ్ కలర్ అనుకోండి మార్కెట్ అనేది పడిపోతుందని అర్థం. సో ఎప్పుడు కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ని ఉపయోగించి మనం ఏం చేస్తాం అంటే బయింగ్ సెల్లింగ్ అనే డెసిషన్ తీసుకుంటాం. అంటే నేను ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్ముకోవాలి. సో ఈ అనాలిసిస్ అంతా మనం ఎలా చూస్తామంటే టెక్నికల్ అనాలిసిస్. అక్కడ టెక్నికల్ అనాలిసిస్ మనం ఏం చేస్తామంటే అసలు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, దాంట్లో ఉండే కీ ఐటమ్స్ ఏంటి, లైక్ బుల్ క్యాండిల్ అంటే ఏంటి, బియర్ క్యాండిల్ అంటే ఏంటి, మూవింగ్ యావరేజ్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం అన్నమాట. సో దీంతో టెక్నికల్ అనాలిసిస్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకునే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే సైకాలజీ అంటారు అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కానీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో సైకాలజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్ ఏమనుకోవచ్చు అంటే మీరు ఒక 1,00,000 రూపీస్తో పెట్టి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు 1,00,000 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంత రిస్క్ అనేది తీసుకోవాలి. లైక్ కొంతమంది ఏం చెప్తారు 10% రిస్క్ తీసుకోవడం రెడీగా ఉంటారు, కొంతమంది 5% రిస్క్ తీసుకోవడం రెడీగా ఉంటారు. ఎగ్జాంపుల్కి 1,00,000 మీద 5% రిస్క్ అంటే ఎంత అవుతుంది, 5,000 అవుతుంది. అలా కాకుండా 1,00,000 మీద 10% రిస్క్ అంటే అవుతుంది, 10,000 అవుతుంది. సో మీరు ఈ రిస్క్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేశారనుకోండి, మీరు లాంగ్ టర్మ్లో మంచిగా లాభాలు రావడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మీరు రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా మీరు ఇష్టం వచ్చినప్పుడు ట్రేడింగ్, లైక్ నేను కొన్నిసార్లు 20% తీసుకుంటా రిస్క్, కొన్నిసార్లు 30% రిస్క్ తీసుకుంటా, కొన్నిసార్లు 50% రిస్క్ తీసుకుంటా అని చెప్పి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోండి, మీకు ఏమవుతుంది ఓవర్ పీరియడ్లో మీరు చేస్తున్నప్పుడు మొత్తం 1,00,000 పోవడానికి అవకాశం ఉంది. సో అందుకోసం మనకి రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో టోటల్ ఈ ఫుల్ సెషన్స్ కవర్ అయ్యే లోపు మొత్తం మనం ఈ అన్ని డీటెయిల్స్ కూడా కవర్ చేసుకోవాలి. నేను జస్ట్ మీకు ఏమి ఇచ్చాను రైట్ నా, నేను మీకు ఓవర్ ఇచ్చాను అంటే స్టాక్ మార్కెట్ ఏంటి ఏంటి ఎలా నడుస్తుంది, దాని తర్వాత నేను ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం రియల్ టైంలో చూద్దాం. బియర్ క్యాండిల్ ఏంటి ఏంటి, బుల్ క్యాండిల్ ఏంటి ఏంటి, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ని ఎలా ప్లేస్ చేయాలి, ఎవ్రీథింగ్. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే దాన్ని ఏమనుకోవచ్చు అంటే ఫైనాన్షియల్ మార్కెట్ అనుకోవచ్చు. సో అందరికీ ఐడియా ఉంటుంది అసలు మార్కెట్ అంటే ఏంటి చెప్పండి. మార్కెట్ అంటే సింపుల్గా ఎనీ ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది టేక్స్ ప్లేస్. సో ఇక్కడ మీరు డెఫినేషన్ చూస్తే ఏం చెప్తున్నారు అండి, ఫైనాన్షియల్ మార్కెట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ బయర్స్ అండ్ సెల్లర్స్ మెట్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ సెక్యూరిటీస్ లైక్ బాండ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మీరు డెఫినేషన్ చెప్పాడు ఏం చెప్తారు, ఫైనాన్షియల్ మార్కెట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ టేక్స్ ప్లేస్. సో మీరు డైరెక్ట్గా ఎప్పుడు కూడా లైక్ బాండ్స్, ఈక్విటీ, డెరివేటివ్స్ అని చెప్పేదానికన్నా మీరు ఎప్పుడు ఎవరైనా డెఫినేషన్ అడిగారు అనుకున్నప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ బయింగ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ టేక్స్ ప్లేస్ అని చెప్తారు. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఇంటర్వ్యూలో సేమ్ అదే క్వశ్చన్ అడుగుతారు, ఫైనాన్షియల్ మార్కెట్ అంటే సేమ్ మీరు చెప్పేది ఇదే, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ టేక్స్. నెక్స్ట్ వాళ్ళు ఏమంటారంటే వాట్ ఈస్ మేడ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే. సో మీరు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అని ఎవరైనా మీకు క్వశ్చన్ చేసినప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఆ డెఫినేషన్కి చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ ఉంది. సో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని 2 పార్ట్స్ కింద డిఫైన్ చేస్తారు అనమాట. ఎట్లా అంటే వన్ పార్ట్ని ఏమంటారంటే, ఒకటి ఇప్పుడు నేను కంపెనీ అనుకోండి, నేను కంపెనీ ఉన్నాను, నేనేమంటానంటే మీరందరూ ఆల్మోస్ట్ మన ఎంతమంది ఉన్నారు 63 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను మీ అందరికి ఏం చేశాను, నా కంపెనీలో షేర్లు కొనుక్కోండి అని చెప్పి మీకు అవకాశం ఇచ్చాను. సో ఇప్పుడు మీరు 63 మెంబర్స్ నా కంపెనీలో ఒక షేర్లు కొనుక్కుంటున్నారు అనుకోండి, మీరందరూ నాకేమవుతారు, షేర్ హోల్డర్ అవుతారు. అంటే ఏంటి, ఇప్పుడు నా కంపెనీకి మీరందరూ నా కంపెనీలో పెట్టుబడి పెట్టారు కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years 20 years తర్వాత నేను మీకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి నేను రెస్పాన్సిబుల్గా ఉండాలి. మీకేమవుతుంది, మీరు నా కంపెనీలో పెట్టుబడి పెట్టారు కాబట్టి మీకు ఇది ఆస్తి అవుతుంది నా కంపెనీలో పెట్టుబడి. సో అందుకే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనేది 2 waysలో డెఫినేషన్ ఉంటుంది. ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్ అవుతుంది, ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లైబిలిటీ అవుతుంది. మీరు ఎప్పుడు డెఫినేషన్ గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ మీకు బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చా. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ 2-way డెఫినేషన్ అంటారు. ఇట్ ఈస్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ఇన్వెస్టర్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇష్యూర్ అంటారు. సో మీరు ఎవరంటే ఇక్కడ
నేను కంపెనీ కాబట్టి నేను మీకు నా కంపెనీలో షేర్‌ని మీకిస్తాను. నా కంపెనీలో మీరు పెట్టుబడి పెట్టండి అని చెప్పి. సో, మీరేం చేస్తారు? నా కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో, మీరు ఇన్వెస్ట్ అవుతారు. నేనెవరు? ఇష్యూర్ అవుతాను. సో, నా ఇష్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాకు ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. మీకేముంటుంది? మీకు ఫైనాన్షియల్ రైట్ ఉంటుంది. మీకు ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో, అందుకే ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ అన్నారనుకోండి ఏం చెప్పొచ్చంటే ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇంక్లూడ్స్ ఈక్విటీస్ అంటే స్టాక్ మార్కెట్‌లో ఉండే నార్మల్ ఈక్విటీస్ ఉంటాయి. కంపెనీలో ఓనర్‌షిప్‌లు, నెక్స్ట్ బాండ్స్, డెరివేటివ్స్ అంటారు. దాని తర్వాత క్రిప్టో కరెన్సీస్, నెక్స్ట్ రీసెంట్‌గా మనం వచ్చి ఎన్ఎఫ్‌టీస్ అంటారు. సో, ఈ అన్నిటిని కలిపి మనం ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ అసల ఈ ఫైనాన్షియల్ మార్కెట్ అనేది దేనికొచ్చింది? ఎవరికైనా ఐడియా ఉందా అసలు ఫైనాన్షియల్ మార్కెట్ అనేది ఎందుకుంది? సో, మీ దగ్గర ఎగ్జాంపుల్‌కి ఏంటంటే, మీ అందరి దగ్గర డబ్బులున్నాయి. లైక్ మీ అందరి దగ్గర ఏంటంటే, ఒక 10,00,000 మీ దగ్గర ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నాకు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా కంపెనీలో డిఫరెంట్, డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. సడెన్‌గా నాకు ఒక వేరే న్యూ ఏమనుకోవచ్చు ప్రొడక్ట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రొడక్ట్ లాంచ్ చేయడం కోసం నాకు 10,00,000 డబ్బు కావాలి. సో, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఓకే. నాకు 10,00,000 డబ్బులు కావాలి కాబట్టి, యాస్ ఎ కంపెనీగా నేనేం ఆలోచిస్తా, నా సొంతంగా పెట్టుబడి పెట్టాలని నా దగ్గర డబ్బులు లేవు. సో, అప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఓకే. ఐ నీడ్ టు బారో ఫండ్స్ ఫ్రమ్ సమ్ పీపుల్. ఆ సమ్ పీపుల్ ఎవరనుకోవచ్చంటే, కొంతమంది బ్యాంకులు ఇస్తాయి. బ్యాంకుల దగ్గర తీసుకోవచ్చు. లేదా వేరే కంపెనీల దగ్గరికెళ్ళి అప్పు తీసుకోవచ్చు. లేదా గవర్నమెంట్స్ దగ్గర నుంచి అప్పు తీసుకోవచ్చు. లేదా పబ్లిక్ దగ్గర తీసుకోవచ్చు. సో, బేసిక్‌గా దీన్నేమనుకుంటారంటే మీ దగ్గర ఆల్రెడీ 10,00,000 మీ దగ్గర డబ్బులుంటాయి దాచుకున్నారు. సో, ఆ డబ్బులు మీరు ఎక్కడైనా పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు. సో, ఇక్కడ నేను కంపెనీకి నేనేమనుకుంటున్నాను నాకు 10,00,000 డబ్బు కావాలి. సో, ఇప్పుడు ఇక్కడ మీకేమో ఇన్వెస్ట్‌మెంట్ పెడదామని ఆలోచన ఉంది. నాకేమో నాకు ఎవరిస్తారో డబ్బులు, నా ఈ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయడానికి నాకు ఆలోచన ఉంది. సో, ఇలా ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి ఒక కంట్రీలో గాని ప్రాపర్‌గా ఉన్నాయన్నప్పుడు ఏమవుద్ది? ఇట్ క్యాటర్స్ ద నీడ్స్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఫర్మ్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్. అంటే ఏమవుతుంది? నేను ఈ మార్కెట్‌ల ద్వారా మిమ్మల్ని నుంచి మనీ అడుగుతా. సో, మీరేం చేస్తారు? ఈ మార్కెట్‌ని ఉపయోగించుకొని నా కంపెనీలో పెట్టుబడి పెడతారు. సో, దానివల్ల ఏంటంటే మన ఇద్దరి యొక్క నీడ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి. ఒకళ్ళేమో పెట్టుబడి అవసరం అవుతుంది. ఒకళ్ళేమో పెట్టుబడి పెట్టడానికి ఆపర్చునిటీ వెతుక్కుంటున్నారు ఇన్వెస్ట్‌మెంట్ కోసం. సో, ఇద్దరి యొక్క నీడ్స్ అనేది ఫుల్‌ఫిల్ అవుతాయన్నమాట ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి. సో, అందుకే ఒక కంట్రీ అనేది బాగా డెవలప్ అవుతుందనుకోండి ఫైనాన్షియల్ మార్కెట్ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నట్టు అర్థం. మీరు ఇండియాలో చూసుంటే చాలా సార్లు ఫ్రమ్ రీసెంట్‌గా ఒక 3, 4 ఇయర్స్ నుంచి చాలా కంపెనీస్ అనేవి ఏం చేస్తున్నాయి, పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నాయి. ఏ రూపంలో ఐపీఓస్. చాలా మంది విని ఉంటారు ఐపీఓస్ అంటే. ఐపీఓస్ అంటే మనం ఏమనుకోవచ్చంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా ఏం చేస్తాయంటే కంపెనీస్ వాళ్ళు ఏదైతే అవసరం ఉందో కొన్ని కంపెనీస్ అంటే నాకు 100,00,00,000 కావాలి. పర్టిక్యులర్‌గా ఈ బిజినెస్‌లో ఈ న్యూ ప్రొడక్ట్‌లో లాంచ్ చేస్తున్నాను. ఈ ప్రొడక్ట్‌ని సక్సెస్ చేయడం కోసం 100,00,00,000 కావాలనుకున్నా. ఆ 100,00,00,000 ఎలా తీసుకోవచ్చు? పబ్లిక్‌కి నా కంపెనీలో ఉన్న షేర్లు కొంత ఇస్తున్నాను. నా కంపెనీలో మొత్తం 100% నాకు వాటా ఉందనుకోండి. ఓకే. నేను ఒక 30% వాటా నేను పబ్లిక్‌కి ఇవ్వడం రెడీగా ఉన్నానని చెప్పి 30% పబ్లిక్ ఇచ్చి, వాడిచ్చిన అమౌంట్‌తో నేను కొత్త బిజినెస్ చేస్తున్నా. ఎప్పుడైతే నాకు మంచిగా ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, ఆ ప్రాఫిట్స్ నేనేం చేస్తా, ఎవరైతే టోటల్ 100% షేర్ చేస్తా ప్రొపోర్షనల్ బేసిస్. సో, దీనివల్ల ఏమవుతుంది, నాకు బిజినెస్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ మీకేం బెనిఫిట్ వస్తుందేంటంటే, మీరు ఎప్పుడైతే ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి మంచిగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు, మీ దగ్గరున్న సేవింగ్స్ అనేవి తీసుకెళ్ళి బెటర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుకోవడం అవకాశం. లేదనుకోండి ఇప్పుడు ఒక బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ లేదనుకోండి మీరేం చేస్తారు? మీ దగ్గరున్న డబ్బులు తీసుకెళ్ళి మీరు ఇంట్లో పెట్టుకుంటారు. మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల దాని మీద ఏమన్నా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుందా? ఏ ఇన్‌కమ్ కూడా జనరేట్ అవ్వదు. అలా కాకుండా మీరు తీసుకెళ్ళి బ్యాంక్ ఎఫ్‌డి చేశారనుకోండి. ఎఫ్‌డిలో మనకెంతొస్తుంది? ఆల్‌మోస్ట్ 5-6% వస్తుంది. అంతకన్నా ఎక్కువ కూడా రాదు. సో, అలా కాకుండా ఇలా బెస్ట్ కంపెనీస్‌లో మంచిగా అనాలిసిస్ చేసి పెట్టుబడి పెట్టారనుకోండి. మీకు 10, 12 ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసి ఎక్కువ పర్సెంట్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో, దానివల్ల బెస్ట్ ఫైనాన్షియల్ ఏ కంట్రీలో అయితే ఫైనాన్షియల్ మార్కెట్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయో అక్కడ మనకి బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ రావడానికి స్కోప్ చాలా ఎక్కువుంది. సో, మీరది గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అండి. ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆర్ క్రిటికల్ ఫర్ producing an efficient allocation of capital, allowing funds to move from people with lack of productive investment opportunities into people who have them. అంటే దీని మీనింగ్ ఏంటి? నేను ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా ప్రీవియస్‌గా. ఇక్కడ ఏం చెప్తుందంటే ఎవరైతే పీపుల్ దగ్గర మనీ ఉందో వాళ్ళు పెట్టుబడి పెడదామని ట్రై చేస్తారు ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ కోసం. కానీ ఫైనాన్షియల్ మార్కెట్ లేవనుకోండి మీరు ఎవరు నమ్మాలో తెలీదు. ఎందుకని సడెన్‌గా ఇప్పుడు ఒక కంపెనీ వచ్చి
మన ఇండియాలో సెబీ అనేది ఒక బాడీ ఉంటుంది. సెబీ అంటే మనం ఏమనుకోవచ్చు అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఎవరైనా ఒక కంపెనీ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే నేను పెట్టుబడిగా డబ్బులు తీసుకుంటున్నా పబ్లిక్ నుంచి డైరెక్ట్గా అడిగారు అనుకోండి, మీరు అలాంటి కంపెనీలో పెట్టుబడి పెట్టారనుకోండి, సడన్గా వాళ్ళు ఫ్రాడ్ చేశారు అనుకోండి, మొత్తం అమౌంట్ పోవడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మనకి మిడిల్గా ఒక పర్సన్ ఉంటారు, ఎవరు సెబీ. సెబీ అనే బాడీ ఉండి వాళ్ళు ఏం చేస్తారు, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి, ఓకే సమ్ ఎక్స్ అని జొమాటో అనే కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు వచ్చి పబ్లిక్ దగ్గర మనీ తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే జొమాటో వాళ్ళు సెబీకి అప్లికేషన్ పెట్టుకుంటారు. సో సెబీకి అప్లికేషన్ పెట్టుకోగానే సెబీ వాడు ఏం చేస్తాడు, అప్లికేషన్ని త్వరగా రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ జెన్యూన్ అన్నప్పుడు మాత్రం వాళ్ళు ఏం చేస్తారు, అప్రూవల్ ఇస్తారు. ఓకే గో ఫర్ ఐపీఓ అప్లికేషన్ ప్రాసెసింగ్. అప్పుడు ఏంటి వాళ్ళు పబ్లిక్కి మీరు మా కంపెనీలో పెట్టుబడి పెట్టని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఏంటి, మనం ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరి దగ్గర అయితే క్యాపిటల్ ఉందో వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అలా కాకుండా ఇలాంటి ఫ్రాడ్ కంపెనీస్ కనుక వచ్చి ఇలా పబ్లిక్ దగ్గర మనీ తీసుకుని అనుకోండి, మీరు ఏమనుకుంటారు, అప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెట్టుబడి పెడతారు, మీరు లాస్ అవుతూ ఉంటారు. సో అందుకోసం మీరు ఎప్పుడు పెట్టుబడి పెట్టినప్పుడు స్ట్రాంగ్ క్యాపిటల్ మార్కెట్ కావాలంటే ఫైనాన్షియల్ మార్కెట్ మనకి మీడియేటర్ అని కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇండియాలో మీరు చూస్తే సెబీ అనే బాడీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓవర్ చేస్తారు. సో వాళ్ళ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ప్రొడ్యూసింగ్ ఎఫిషియంట్ అలొకేషన్ ఆఫ్ క్యాపిటల్. అంటే ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళ యొక్క క్యాపిటల్ని గుడ్ వేస్లో ట్రాన్స్ఫర్ చేసి ఎవరైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి చేరేట్లు చూడడం ఈ క్యాపిటల్ మార్కెట్స్ యొక్క మెయిన్ మోటివ్ అండ్ ఇంటెన్షన్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఏంటంటే స్టార్టింగ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమో ఉంటాయంటే మనకి స్టాక్స్ ఉంటాయి, బాండ్స్ ఉంటాయి, నెక్స్ట్ డెరివేటివ్స్, డిబెంచర్స్, క్రిప్టో కరెన్సీస్, ఫారెక్స్, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత అసలు దేనికోసం వచ్చినాయి అంటే డిఫరెంట్ పీపుల్ ఉంటారు, మళ్ళాంటి వాళ్ళు ఉంటారు, కంపెనీస్ ఉంటాయి. సో ఇండివిజువల్ ఫార్మ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్. సో లాస్ట్లో ఏం చెప్పారంటే ఎఫెక్టివ్ అలొకేషన్ ఆఫ్ ద ఫండ్స్ అంటారు. ఎఫిషియంట్ అలొకేషన్ అనుకోవచ్చు, ఎఫెక్టివ్ అలొకేషన్ ఆఫ్ క్యాపిటల్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అసలు ఇప్పుడు మనం మాట్లాడే నెక్స్ట్ థింగ్ ఏంటంటే అసలు ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే అది ఫైనాన్షియల్ మార్కెట్స్ దేనికి ఉపయోగపడతాయి, దానివల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకుంటాం. ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ ఏంటి ఏమనుకోవచ్చు అంటే ఏం చెప్పారు చూడండి, ఫస్ట్ ఫంక్షన్ ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఏముంది మనకి, ప్రైస్ డిటర్మినేషన్ ఉంది. ఓకేనా, బారోయింగ్ అండ్ లెండింగ్ అన్నారు ఫస్ట్ ఫంక్షన్. బారోయింగ్ అంటే ఏంటి, బారోయింగ్ అంటే ఏంటి, నేను డబ్బులు తీసుకోవాలి. లెండింగ్ అంటే ఏంటి, డబ్బులు పెట్టుబడి పెట్టడం. సో ఇక్కడ నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్ జొమాటో అనే కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో జొమాటో వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ ఎగ్జామినేషన్ తర్వాత సెబీ యొక్క అప్రూవల్ అనేది పొందారు. సెబీ అప్రూవల్ పొందిన తర్వాత ఏం చెప్తున్నాను, సెబీ ఓకే నేను మీకు అప్రూవల్ ఇచ్చేసా, మీరేంటి జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకోండి, ఆ మనీని మీరు మీ బిజినెస్ కోసం యూజ్ చేసుకోండి, మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఏం చెప్తారంటే వచ్చిన ప్రాఫిట్స్లో మీ ఇష్టం ఉంటే కనుక ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళకి లాభాలు పంచిపెట్టండి సెబీ చెప్పేసి అయిపోయింటారు. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు టూ పార్టీస్ వస్తామంట. ఇక్కడ జొమాటో అని వాళ్ళు ఏమవుతారంటే బారోవర్ అంటారు. బారోవర్ అంటే ఏంటి, ఎవరైతే పబ్లిక్ దగ్గర నుంచి అంటే వేరే పార్టీ దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నారో వారిని బారోవర్స్ అంటారు. లెండర్స్ అంటే ఎవరంటారు, ఎవరైతే కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళు లెండర్స్ అంటారు. సో ఇక్కడ టూ పార్టీస్ మీకు అర్థమైంది. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఏంటంటే ఒకటి ఎవరైతే కంపెనీ డబ్బులు కావాలో వాళ్ళు బారోవర్ అంటారు, ఎవరైతే జనరల్ పబ్లిక్ పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళని లెండర్స్ అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, బేసిక్గా ఫంక్షన్ బారోయింగ్ జరుగుతుంది, లెండింగ్ జరుగుతుంది. సో ఇక్కడ బారోయింగ్ లెండింగ్ జరిగినప్పుడు కండిషన్స్ ఎలా ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ ద ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఒక ఈక్విటీ షేర్ అనుకోండి, ఈక్విటీ స్టాక్ ఏదైనా అనుకోండి, ఈక్విటీ షేర్ కానీ ఈక్విటీ స్టాక్, అక్కడ కండిషన్ ఎలా ఉంటుందంటే మీరు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టారనుకోండి, ఈక్విటీ షేర్లో మీరేమవుతారంటే ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ అవుతారు. మిమ్మల్ని ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీ దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు అనుకోండి, మీరు 10,000 రూపాయలతో ఒక షేర్ కొందామని డిసైడ్ అయ్యారు. లైక్ రిలయన్స్ కంపెనీలో, రిలయన్స్ కంపెనీలో రైట్ నా రిలయన్స్ కంపెనీ షేర్ 1600 1800 ఉందనుకోండి ఎగ్జాంపుల్కి, మీరేమనుకుంటారు రిలయన్స్ షేర్లు కొందాం అనుకుంటారు, 10,000 ఉన్నాయి కాబట్టి 2,000 పెట్టుకోండి, 5 షేర్లు వచ్చింది. సో మీరేంటంటే రిలయన్స్ కంపెనీలో షేర్ హోల్డర్. ఎన్ని షేర్లకి, 5 షేర్లకి. సో ఎలాగో ఇది మన ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కదా, 31st March 2025కి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చేశారంటే వాళ్ళు మంచిగా లాభాలను అరేంజ్ చేశారు, లైక్ ప్రాఫిట్స్ అరేంజ్ చేశారు. ప్రాఫిట్స్ అరేంజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఓకే నాకు 100 crores ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నేను ఒక 10 crores నా షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్ షేరింగ్ ఇద్దాం అనుకుంటే డిసైడ్ అయ్యారు.
అప్పుడు మీ యొక్క ప్రాఫిట్ షేరింగ్ ఎలా డిసైడ్ అవుతుందంటే మీ యొక్క 5 షేర్స్ అంటే టోటల్ 100 షేర్లు ఉన్నాయనుకోండి మీది 5% అవుతుంది 5 షేర్స్. ఆ 5 షేర్స్ మీద మీకు రిలయన్స్ వాళ్ళు మీకు ప్రాఫిట్స్‌ని పంచిపెడతారన్నమాట. ఇస్తా ఉంటారు. సో, అలాగే ఇది మరి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అయితే. అలా కాకుండా మనకు రెండో ఆప్షన్ ఉంటుంది. వేరేది ఏంటంటే డిబెంచర్స్ కానీ, బాండ్స్ గాని మీరు పెట్టుబడి పెట్టారనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు డిబెంచర్ సర్టిఫికేట్ గాని, ఈ బాండ్ సర్టిఫికేట్‌లో క్లియర్‌గా రాస్తారన్నమాట ఏమని, ఓకే. ఎప్పుడైతే నేను ఇన్వెస్ట్‌మెంట్ మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నానో ఎవ్రీ ఇయర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఐ యామ్ విల్లింగ్ టు పే 12% ఇంట్రెస్ట్ ఆర్ డిబెంచర్ ఆర్ బాండ్ అని చెప్తారు. అంటే ఏం చెప్తారు? నేను ఈరోజు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను కాబట్టి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిబెంచర్స్ ఆర్ బాండ్స్. సో ఎవ్రీ ఇయర్ ఐ యామ్ విల్లింగ్ టు పే 12% యాజ్ ఏ డిబెంచర్ ఇంట్రెస్ట్ ఆర్ బాండ్ ఇంట్రెస్ట్ అని చెప్తారు. అంటే ఏంటి? మీరు రూ. 100 పెట్టుబడి పెట్టారనుకోండి. ప్రతి సంవత్సరము 10% అనేది మీకు కంపెనీ పే చేస్తారు. 12% ఎంత వస్తుంది? రూ. 120 అనేది మీకు ఇంట్రెస్ట్ రూపంలో కంపల్సరీ వస్తుంది. అది కంపెనీ లాభాల్లోనో నష్టాల్లోనో. సో ఇట్లా మీరు కొనుక్కునే ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ బేస్ చేసుకొని మీకు వచ్చే రిటర్న్స్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. సో, అందరికి అర్థమై ఉంటది. బారోయింగ్ అంటే ఏంటి? లెండింగ్ అంటే ఏంటి? ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళు లెండర్స్ అంటారు. బారోయింగ్ అంటే ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళు బారోవర్స్ అంటారు. నెక్స్ట్ ప్రైస్ డిటర్మినేషన్ అంటారు. దీన్ని మనం ఏమనుకోవచ్చంటే అసల ఒక కంపెనీ ప్రైస్ కొంతమంది ఏం చెప్తారు? మీరు కంపెనీలు చూసుంటే చాలా కంపెనీలకి ప్రైస్ అనేది డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. సో, ఆ ప్రైస్ ఎలా డిటర్మైన్ అవుతుంది? లైక్ నేను సడెన్‌గా వచ్చి నా కంపెనీ నేను ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీ నేను ఒక్కొక్క షేర్‌ని రూ. 1000 ఇస్తా అన్నాననుకోండి. కొంతమంది ఏం చెప్తారు? లేదు ఆ కంపెనీ షేర్ ప్రైస్ రూ. 1000 ఉండదు. ఓన్లీ 400 అని చెప్తారు. అదెలా డిసైడ్ అవుతారంటే మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై బేసిస్. సో, మీరు ఏదైనా ప్రైస్ పెట్టుకోవచ్చు. బట్ మార్కెట్ ఆ ప్రైస్‌కి విల్లింగ్‌గా ఉందా? పే చేయడానికి లేదా అని చెప్పి మనం ఈ ఫైనాన్షియల్ మార్కెట్ ద్వారా డిసైడ్ అవుతాం. దాన్ని ప్రైస్ డిటర్మినేషన్ అంటారన్నమాట. డిఫరెంట్ కాలిక్యులేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఆ కాలిక్యులేషన్స్ అన్ని యూజ్ చేసి మనం ఆ ప్రైస్‌ని డిటర్మైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈజీ యాక్సెస్ అంటారు. ఈజీ యాక్సెస్ అంటే ఏమనుకోవచ్చు? ఇప్పుడు మీరు కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకోండి. డైరెక్ట్‌గా మీరెళ్లి కంపెనీతో మాట్లాడి, నేను పెట్టుబడి పెడదాం అనుకుంటున్నా మీ కంపెనీలో. నాకు కొంత షేరు అండ్ నాకు ఏదన్నా ఓనర్‌షిప్ ఇస్తారని మీరు అడిగారనుకోండి. ఎవరు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అలా కాకుండా ఈ ఐపీఓస్ ద్వారా కంపెనీస్‌లో పెట్టుబడి పెట్టామనుకోండి. మనం ఈజీగా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఈజీ యాక్సెస్ అంటారనమాట. నెక్స్ట్ రిస్క్ షేరింగ్ అంటారు. సో, రిస్క్ షేరింగ్ అంటే ఏమనుకోవచ్చంటే హ్మ్. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ దగ్గర ఒక కంపెనీ ఉందనుకోండి. నేను జొమాటో ఎగ్జాంపుల్ తీసుకుంటా. వాళ్ళు 100,00,00,000 బిజినెస్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. 100,00,00,000 స్టార్ట్ చేద్దామన్నప్పుడు వాళ్ళకేంటి పెట్టుబడి పెడతా రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో, అప్పుడేంటంటే వాళ్ళు లోన్ తీసుకోవాలి. లేకపోతే డిఫరెంట్ బ్యాంక్ లోన్ ఆర్ ఫ్రెండ్స్ దగ్గర లోన్ తీసుకురావడం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడేం చేస్తున్నారు కంపెనీస్, ఓకే. నేను బ్యాంక్ లోన్‌కెళ్తే నాకింత కాస్ట్ అవుతుంది. కాస్ట్ అనాలిసిస్ ఉంటదన్నమాట. బ్యాంక్ లోన్‌కెళ్తే ఇంత కాస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటే ఇంత కాస్ట్ అవుతుందని చెప్పి ఆలోచించి వాళ్ళేమనుకుంటారు, ఓకే. నా దగ్గరున్న కొంత షేర్ నేను జనరల్ పబ్లిక్ ఇస్తాను. వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ పెడడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు పెట్టుబడి పెట్టారు. ఆ డబ్బులతో నేను బిజినెస్ చేస్తా అంటారు. అక్కడేమవుతుంది ఎవరైతే రిస్క్ తీసుకోవడం రెడీగా ఉంటున్నారో అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి మోస్ట్‌లీ రిస్క్ ఉంటుంది కంపల్సరీ. వితౌట్ రిస్క్ మన ఏ బిజినెస్ కూడా ఉండదు. సో, అందుకే ఆడేమంటారు ఓకే. కొంతమంది పీపుల్ ఏంటంటే ఐ యామ్ విల్లింగ్ టు టేక్ రిస్క్ అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఎవరైతే రిస్క్ తీసుకుందాం అని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళనేది రిస్క్ అనేది షేర్ అవుతుంది. లైక్ ఒక్కడే తీసుకెళ్ళి 100,00,00,000 పెట్టాడనుకోండి వాళ్ళు రిస్క్ ఎక్కువ. అలా కాకుండా 10 మంది పీపుల్ లక్ష పెట్టారనుకోండి వాళ్ళు వాళ్ళ రిస్క్ రిడ్యూస్ చేసుకుంటూ పోతారు. సో, అది రిస్క్ షేరింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఒకటి జరుగుతుంది మేడం. ఈ ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్. నెక్స్ట్ లిక్విడిటీ అంటారు. సో, లిక్విడిటీ అంటే ఏమనుకోవచ్చంటే దీన్ని బేసిక్‌గా ఒక ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని మీరు అమ్మడానికి రెడీగా ఉన్నారనుకోండి. కొనేవాళ్ళు రెడీగా ఉన్నారా లేదా అని చెప్పేది లిక్విడిటీ కాన్సెప్ట్ అనమాట. అంటే ఏంటంటే మీరిక్కడ చూస్తున్నారు కదా! నేను ఇందాక ప్రైస్ చూపించాను కదా! ఇక్కడ చూడండి. నేనిక్కడ మీకు ఎగ్జాంపుల్‌కి ఇండియన్ కంపెనీ చూపిస్తున్నాను. చదువుకుంటున్నావా నువ్వు? చదువుకుంటున్నావా? చూడండి. రిలయన్స్ అన్నట్టు ఇండస్ట్రీస్. చూడండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చూపించారు కదా! ఇక్కడ మీరు అండ్ మీ మ్యూట్‌లో పెట్టుకోండి మైక్స్ కొంతమంది. ఓకే. చూడండి. పీకొచ్చిన కూడా ఇంతసేపు పీకొచ్చిన క్లాస్ రిల రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెప్పాను కదా! 10 నిమిషాలు అయితే తప్ప అయిపోతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చూసారనుకోండి ఇక్కడ ఏమవుతుంది ప్రైస్ అనేది 30, 12, 37 ఉంది. 1237.55 ఉంది. సో, ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటే ఒక పర్సన్ 1237.55కి అమ్మడానికి రెడీగా ఉన్నాడు. సేమ్ అదే ప్రైస్‌కి వేరే పర్సన్ కొనడానికి రెడీగా ఉన్నాడు. సో, ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ ప్రైస్ అనేది చేంజ్ అవ్వట్లేదు.
చెప్పండి ఎందుకని చేంజ్ అవ్వట్లేదు అంటే ఇండియన్ మార్కెట్స్ అనేది ఆఫ్టర్ 3:30 క్లోజ్ అయిపోతాయి కాబట్టి మీరు టైం చూడండి ఎంత అయింది ప్రెసెంట్ టైం మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఉంది టైం 4:03 అవుతుంది. సో మనకు 3:30 తర్వాత మార్కెట్స్ అనేది క్లోజ్ అయిపోతాయి కాబట్టి మనకి ప్రైసెస్ అనేది చేంజ్ అవ్వడానికి స్కోప్ ఉండదు. అలా కాకుండా నేను వేరేది ఓపెన్ చేస్తాను చూడండి. ఇది చూడండి. ఓకే, ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి. ఇవి ఇంటర్నెట్ ఇష్యూ ఉంది. ఓకే, మనకేమవుతుందంటే లిక్విడిటీ కాన్సెప్ట్ ఏం చెప్తారంటే మనం ఒక వస్తువుని కొనడానికి రెడీగా ఉన్నప్పుడు అదే వస్తువుని ఎవరైనా అమ్మడానికి రెడీగా ఉన్నారు లేదని చెప్పేది కాన్సెప్ట్ ఆఫ్ లిక్విడిటీ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ని అమ్మడానికి చూస్తుంటే దాన్ని కొనడానికి రెడీగా ఉంటారు, దాంతోపాటు అమ్మే కూడా రెడీగా ఉంటారు. సో అది కాన్సెప్ట్ ఆఫ్ లిక్విడిటీ అంటారు. సో ఎప్పుడు కూడా మీరు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ స్టాక్ మార్కెట్లు ఉంటున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ లిక్విడిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సడన్గా ఒక స్టాక్ని బై చేశారనుకోండి, ఆ స్టాక్కి హై లిక్విడిటీ ఉందనుకోండి మీరు ఈజీగా దాన్ని సెల్ చేయొచ్చు. లేదనుకోండి ఒక స్టాక్ మీరు బై చేద్దాం అనుకున్నాను అనుకోండి, లిక్విడిటీ ఎక్కువ ఉందనుకోండి ఈజీగా మనం కొనడానికి అవకాశం కొనుక్కోవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో దాని తర్వాత లాస్ట్ చూడండి, రిడక్షన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్. ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏంటంటే దీన్ని ఏమనుకోవచ్చు అంటే మీరు నార్మల్గా ఒక వస్తువు అనేది ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ రైట్ నౌ మనకంతా టెక్నాలజీ ఓరియంటెడ్ అయింది కాబట్టి మీరేంటంటే సింగిల్ క్లిక్తో మీరు బై చేయొచ్చు సెల్ చేయొచ్చు. లైక్ మీరు ట్రేడింగ్ అకౌంట్స్ ఉంటాయి, డిమాట్ అకౌంట్స్ ఉంటాయి, అకౌంట్స్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు బై కొడితే ఇమీడియట్గా బై అయిపోద్ది, సెల్ కొడితే ఇమీడియట్ సెల్ అయిపోద్ది. సో ఎవ్రీథింగ్ అనేది మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందండి మనకి ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది తగ్గుతాయి. అలా కాకుండా మనకి ఇంటర్నెట్ లేనప్పుడు ఏమయ్యేదంటే మనం ప్రతిదానికి కోసం సమ్ కొరియర్స్ సెండ్ చేయడం లేకపోతే టెలిఫోన్ కాల్ చేయడం వాటి వల్ల ఏంటంటే మనకి హయ్యర్ కాస్ట్ అయ్యేది, స్టాంప్ డ్యూటీస్ ఇవన్నీ చాలా ఉంటాయి మనకి. ఒక షేర్ మీద మీ షేర్ సర్టిఫికేట్స్ పంపించడానికి వీటికి చాలా కాస్ట్ అయ్యి. సో ఆ కాస్ట్ అంతా ఏమైందంటే అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ మనకి కాస్ట్ తగ్గుతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ మాట. ప్రైస్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏంటంటే ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రతి చోట అవైలబిలిటీ ఉంటుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి అనుకోండి, సెబీ అనే బాడీ స్ట్రాంగ్గా ఉందనుకోండి, కంపెనీస్ ఫ్రాడ్ చేయడానికి చాలా స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా ప్రతి డెసిషన్ కూడా కంపల్సరీ సెబీ కూడా మనకి క్లియర్ కట్గా షేర్ చేస్తూ ఉంటారు. లైక్ వాడు ఏదైనా కొత్త డైరెక్టర్ని అపాయింట్ చేసినా, వాడు ఏదైనా కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నా, సో ఫస్ట్ ఏదైనా ఒక థింగ్ స్టార్ట్ చేయాలంటే ఈ లిస్టెడ్ కంపెనీస్ ఫస్ట్ వాళ్ళు ఎక్స్చేంజెస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లైక్ మేము ఈ న్యూ ఐడియాతో ఈ బిజినెస్ కొత్తగా ఎక్స్పాండ్ చేస్తాం, లేకపోతే ఈ పర్సన్ డైరెక్ట్గా అపాయింట్ చేస్తాం, సో మేము ఈ డెసిషన్ తీసుకుని. సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రొటెక్ట్ అవుతారు. సో ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. అది నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీన్ని ఏమంటారంటే టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనమాట. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే మనకి ఈ ఫైనాన్షియల్ మార్కెట్ తెలుసుకుందాం. ఇందులో ఏమేమి టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చూస్తుంది క్యాపిటల్ మార్కెట్ అంట. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏమనుకోవచ్చు అంటే వెరీ సింపుల్గా ప్రతిదానికి నేను సింగిల్ లైన్ డెఫినేషన్ చెప్తా. క్యాపిటల్ మార్కెట్ అంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్. మీరు అలా గుర్తుపెట్టుకోవాలి సింగిల్ లైన్లో. క్యాపిటల్ మార్కెట్ ఈస్ ఏ ప్లేస్ వేర్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్. సో దానికి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలా అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫైనాన్షియల్ మార్కెట్ డెఫినేషన్లో ఏంటంటే ఒక కంపెనీకి ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంది, జనాలు కంట్రీలో ఉన్న జనాల దగ్గర ఫండ్స్ ఎక్కువ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, కొంతమంది పీపుల్ 10 మంది ఒక గ్రూప్ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఉంది. ఇక్కడ కంపెనీకి రిక్వైర్మెంట్ ఏంటంటే మనీ కావాలి. సో ఇప్పుడు ఏంటి, ఈ గ్రూప్ దగ్గర నుంచి మనీ ఈ కంపెనీ ట్రాన్స్ఫర్ అవ్వాలి. అది మనకున్న మెయిన్ థీమ్. సో ఇప్పుడు ఏమనుకుంటారంటే ఈ కంపెనీ డైరెక్ట్గా వచ్చి జనాలు డబ్బులు అడిగింది అనుకోండి, జనాలు ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకని వీళ్ళు ఆ కంపెనీని నమ్మడానికి స్కోప్ చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఓకే రేదర్ దాన్ డైరెక్ట్గా నేను అడిగేదానికన్నా
మన ఏదైనా బాడీ ఉందా లేదా చూస్తాం. మీడియేటర్ అనమాట. లైక్ ఏంటంటే మన సెబీ అనే బాడీ ఉంటుంది కదా. సో సెబీకి అప్లికేషన్ పెట్టుకోండి. సో నేను ఈ పర్పస్ కోసం జనాల దగ్గర నుంచి మనీ రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, వాళ్ళు మొత్తం అడుగుతారు డీటెయిల్స్. లైక్ ఏంటంటే లాస్ట్ 5 years డేటా అంత ఇన్ఫర్మేషన్ అడిగి వాళ్ళు ఏం చెప్తారంటే, ఓకే మీ లాస్ట్ 5 years రికార్డ్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి యూఆర్ ఆథరైజ్డ్ టు గో ఫర్ రైజింగ్ ద మనీ అంటారు. సో సింపుల్గా మీరు రాసి పెట్టుకోవచ్చు. అంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి, నెక్స్ట్ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు ఫస్ట్, అసలు మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు, ఆ కాలేజ్ సర్టిఫికేట్స్ అడుగుతారు. సేమ్ అలాగే సెబీ వాళ్ళు కూడా అసలు మీరు బిజినెస్ ఏం చేశారు, ఆ బిజినెస్ యొక్క ప్రాఫిటబిలిటీ ఎంత ఉంది, ప్రీవియస్గా మీరు ఎంత సంపాదించారు ఏంటంటే అన్ని డీటెయిల్స్ అడుగుతారు. అంతా ఓకే అనుకున్న తర్వాత వాళ్ళు ఏమంటారు, ఓకే గో ఫర్ అప్రూవల్ అని ఇస్తారు. సో అప్పుడు ఏంటంటే కంపెనీస్ జనాల దగ్గర మనీ తీసుకుంటాయి. సో ఆ మనీ తీసుకెళ్ళి దాంతో వాళ్ళు న్యూ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారు. సో బేసిక్గా ఇప్పుడు కాడ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకసారి కంపెనీ వచ్చి జనాల దగ్గర మనీ తీసుకున్నారంటే ఆ మనీని వాళ్ళు ఇమ్మీడియట్గా పే చేయరు. లైక్ ఈ రోజు నేను మనీ తీసుకున్నాను అనుకోండి, ఆ మనీ నేను మళ్ళీ 2 days ఇస్తా, 3 days ఇస్తా, 10 days అలా చెప్పరు, 1 month ఇస్తాను అలా చెప్పరు. కంపెనీస్ ఏంటంటే మేము ఎప్పుడు ఇస్తాం మాకే తెలియదు. ఈ లోపు మా షేర్ ప్రైస్ పెరిగింది అనుకోండి, మీకు లాభాలు వస్తాయి ఒకటి, లేదనుకోండి మాకు మంచి లాభాలు వస్తాయి, మేము అందులో నుంచి మీకు ప్రాఫిట్స్ కింద డివిడెండ్స్ రూపంలో పే చేస్తాం. సో ఎక్కడక్కడ నేను ఎప్పుడు మీకు డబ్బులు ఇస్తా వెనక్కి ఇస్తా అని చెప్పి కంపెనీస్ చెప్పారు. సో అందుకోసమే మోస్ట్లీ ఆల్ ద క్యాపిటల్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ లాంగ్ టర్మ్ నేచర్. లాంగ్ టర్మ్ అంటే మనం ఏమనుకోవచ్చు, మోర్ దాన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. నాకు ఏదన్నా ఒక డబ్బు కానీ ఒక వస్తువు కానీ దాని యొక్క బెనిఫిట్ ఒక సంవత్సరం దాటి గ్రేటర్ దాన్ 1 year ఇచ్చింది అనుకోండి, మోర్ దాన్ 1 year, దాన్ని మనం లాంగ్ టర్మ్ నేచర్ అంటారు. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ నేచర్ వచ్చిందో అవన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్స్ లోకి వచ్చేస్తాయి. ఓకే, సో దీంట్లో క్యాపిటల్ మార్కెట్స్ మనకి 2 types ఉంటాయి. ఒకటి మనం ఏమనుకోవచ్చు అంటే ప్రైమరీ మార్కెట్ అంటారు, సెకండ్ వన్ ఇస్ సెకండరీ మార్కెట్ అంటారు. సో దీనికో సపరేట్గా మన సపరేట్ క్లాసెస్ ఉన్నాయి, అక్కడ డిస్కస్ చేద్దాం 3-5 days. ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటంటే సింపుల్గా కంపెనీస్ పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకోవడం. సెకండరీ మార్కెట్ అంటే ఏమనుకోవచ్చు అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ జరగడం అని సెకండరీ మార్కెట్. సో ఈ టోటల్ అని జరిగేది మన ఎక్కడ జరుగుతుందంటే క్యాపిటల్ మార్కెట్ జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటంటే క్యాపిటల్ మార్కెట్ బేసికలీ ద కంపెనీస్ ఆర్ రైజింగ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఫ్రమ్ ద పబ్లిక్. అలా గుర్తుపెట్టుకుంటే అలా క్యాపిటల్ మార్కెట్. నెక్స్ట్ డెరివేటివ్ మార్కెట్ అంట. సో డెరివేటివ్ మార్కెట్ అంటే మనం ఏమనుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ఏ హెడ్జింగ్ మార్కెట్ అండి. హెడ్జింగ్ అంటే ఏంటి, మన రిస్క్ అంటే క్యాపిటల్ మార్కెట్ మనం లాంగ్ టర్మ్ కోసం మీరు పెట్టుబడి పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సడన్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి ఇక్కడ మన పెట్టుబడి పెట్టిన తర్వాత మార్కెట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్స్ పెరుగుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో అప్ ఉన్నప్పుడు మనకి హ్యాపీనెస్, అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ డౌన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000 పెట్టామనుకోండి, అది 10% ఫాల్ అయిందంటే 10,000 లాస్ అవుతాయి. 15 అయితే 15,000, 20 అయితే 20,000 లాస్ అవుతాయి, ఇలా పర్సెంటేజ్. సో దీని నుంచి ప్రొడక్ట్ చేసుకోవడం మనం ఏం చేస్తామంటే డెరివేటివ్స్ అనే మార్కెట్లోకి వెళ్తాం. సో డెరివేటివ్స్ అంటే ఏంటంటే మనకి ఆపోజిట్ హెడ్జింగ్ చేస్తాం. మన హెడ్జింగ్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ బై చేశాను కాబట్టి దాని నుంచి వచ్చే లాస్ని కవర్ చేసుకోవడం కోసం నేను వేరే మార్కెట్లో ఆపోజిట్ పొజిషన్ తీసుకుంటాను, దాని డెరివేటివ్ మార్కెట్స్ అంటారు. సో ఇక్కడ డెరివేటివ్ మార్కెట్స్ అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ మార్కెట్ వేర్ ప్రైస్ ఆఫ్ సంథింగ్ ఈజ్ డిపెండెంట్ అండర్లైయింగ్ అసెట్. అంటే ఏంటి, ఇక్కడ కొన్ని క్రియేట్ చేస్తారు, ఆప్షన్స్ అంటారు, ఫ్యూచర్స్ అంటారు. సో ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అంటే ఏమవుతాయి అంటే వీటి యొక్క ప్రైస్ అనేది డైరెక్ట్గా వీటి మీద డిపెండ్ అవుతుంది. వీటి యొక్క ప్రైస్ డిపెండ్స్ ఆన్ వీటి యొక్క అండర్లైయింగ్ అసెట్ అనమాట. అంటే ఏమనుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్కి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడం లాగా, ఇప్పుడు మీరు రైస్ ప్యాడీ పండిస్తున్నారు అనుకోండి, అంటే వ్యవసాయం చేస్తున్నారు, రైస్ పండిస్తారు. రైస్ పండిస్తున్నప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఏం జరుగుతుంది, రైస్ పండించిన తర్వాత మీకు ఈరోజు స్టార్ట్ చేశారు రైస్ పండించడం. ఆ రైస్ పండడానికి మనకి ఎన్ని డేస్ టైం పడుతుంది, ఎగ్జాంపుల్కి 3 months అనుకోండి. 3 months తర్వాత అది మన రైస్ అనేది మనకు వస్తుంది, అవుట్ ఫైనల్ ప్రొడక్ట్ కదా. సో నేను 3 months తర్వాత నేనేం చేయాలి, ఆ రైస్ని మార్కెట్లో అమ్ముకోవాలి. ఈరోజు ఆ రైస్ ప్రైస్ అనేది కేజీ ₹100 ఉందనుకోండి, కేజీ ₹100 ఉంది. మీకు ఒక డౌట్ వచ్చింది, ఏమని, లేదు ఆఫ్టర్ 3 months ఈ ₹100 ఉన్న ప్రైస్ ₹90 పడిపోయే అవకాశం. అప్పుడు ఏమవుతుంది, మీరు ఈ రోజేమో స్టార్ట్ చేసినప్పుడు ₹100 ఉంది, మీరు 3 నెలల తర్వాత అమ్ముదాం అనుకోండి, అమ్మే టైంకి అది ₹90 పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరేమనుకుంటారంటే పడిపోతారు అనుకుంటారు. ఇక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే లేదు రైస్ ప్రైస్ అనేది ₹120, ₹130 వెళ్ళిపోతుందని కొంతమంది ఆలోచిస్తారు. అప్పుడు మీరేమనుకుంటారు, ఓకే నాకు ఓపెన్ మార్కెట్లో ఏ ప్రైస్ ఉన్నా పర్లేదు,
నేను ఒక కాంట్రాక్ట్ అనేది ఎంటర్ అవుతా. ఇప్పుడు మీరు మొత్తం ఒక 60 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 60 మెంబర్స్లో ఒక 30 మెంబర్స్ ఏంటంటే రైస్ని పండిస్తున్నారు. సో వాళ్ళు ₹100 ఎక్స్పెక్ట్ చేశారు ఈ రోజు మార్కెట్లో. సో నెక్స్ట్ పడిపోతుందని ఈ 30 మెంబర్స్ అనుకుంటారు. రిమైనింగ్ 33 మెంబర్స్ ఏమనుకుంటారు, రైస్ లేదు, రైస్ ప్రైస్ అనేది ఆఫ్టర్ 3 మంత్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతుంది ఈరోజు. మీరు ఏమని చెప్తారంటే, ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ 30 మంది వెళ్ళి, లేదు, ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత ఓపెన్ మార్కెట్లో ప్రైస్ ఎంత ఉన్నా నాకు ఆ సంబంధం లేదు, నువ్వు నా దగ్గర నుంచి ₹110 కొనుక్కో. ఏం చెప్తున్నారు మీరు, ₹100 ఉంది, మీరేమో ₹90 పడిపోద్ది అనుకుంటాను, మీరు వెళ్ళి వేరే వాళ్ళతో అడుగుతున్నారు కదా, నాకు ఎంత ప్రైస్ రేట్ ఎంత ఉన్నా నాకు సంబంధం లేదు, నువ్వు అది 110 ఉన్నా 108 ఉన్నా 105 ఉన్నా ఎంత ఉన్నా నాకు సంబంధం లేదు, ₹110 నువ్వు కొనుక్కుంటావంటే వాళ్ళు ఏమన్నారు, ఓకే నేను రెడీగా ఉన్నాను కొనుక్కుంటానని చెప్పి ₹110 అగ్రిమెంట్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ ఏంటంటే ఏం చెప్తారంటే వాళ్ళు, ఓకే ₹110 నేను కొంటున్నాను కాబట్టి నాకు ఈ రోజు ఒక ₹2 పే చేయండి కమిషన్ కింద చెప్తారు. సో మీరు ₹2 కమిషన్ పే చేసి కేజీకి మీరు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిపోయింది. దీన్ని డెరివేటివ్ మార్కెట్ అంటారు. అంటే ఏంటంటే మీరు ప్రైస్ దేని మీద డిసైడ్ అయ్యారు, రైస్ మీద డిసైడ్ అయ్యారు. కానీ రైస్ అనేది ఎప్పుడు 3 నెలల తర్వాత ఏ రేట్ ఉంటుందో మీకు తెలియదు. జస్ట్ మీ యొక్క ఎజంప్షన్ బేస్ చేసుకుని మీరు ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యారు. సో దాన్ని డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అంటారు అనమాట. సో ఇది సపరేట్గా ఒక సెషన్ ఉంది, అక్కడ లిటిల్ బిట్ మాట్లాడుకుందాం తర్వాత. నెక్స్ట్ మనీ మార్కెట్స్ అంటారు. సో మనీ మార్కెట్స్ అంటే ఏమనుకోవచ్చు అంటే, మన క్యాపిటల్ మార్కెట్ మనీ మార్కెట్ రెండు కూడా సేమ్ పర్పస్ సాల్వ్ చేస్తాయి, రెండు సేమ్ పర్పస్. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియా, మనీ మార్కెట్ అనేది మనకి షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం ఉపయోగిస్తాం. సో మనకి మీరు అందరూ బ్యాలెన్స్ షీట్ చూసే ఉంటారు. బ్యాలెన్స్ షీట్లో మనకి కరెంట్ అసెట్ అంటారు, నాన్ కరెంట్ అసెట్ అంటారు. అంటే ఏంటి, ఒక అసెట్ కంపెనీలో ఉండే అసెట్స్లో 2 టైప్స్ ఉంటాయి, కరెంట్ అంటే నాన్ కరెంట్ ఉంటాయి. నాన్ కరెంట్ అంటే ఏమనుకోవచ్చు అంటే, నాకు ఏదైతే ఒక అసెట్ ఉందో ఆ అసెట్ నుంచి ఎకనామిక్ బెనిఫిట్ అనేది మోర్ దెన్ మనీ రావాలి. అంటే ఏంటి, నేను ఒక ఎగ్జాంపుల్కి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి. కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, లైక్ ఏది క్లాత్స్, సమ్ బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్, సంథింగ్ ఏదో ఒకటి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక మిషనరీ కొన్నారు. ఆ మిషనరీ కొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మిషనరీ ఇన్స్టాల్ చేశారనుకోండి, ఆ మిషనరీ నుంచి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ 1 ఇయరే చేస్తారు, మోర్ దెన్ 1 ఇయర్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోర్ దెన్ 1 ఇయర్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఎకనామిక్ బెనిఫిట్ అనేది మోర్ దెన్ 1 ఇయర్ వస్తుంది. దాన్ని లాంగ్ టర్మ్ నాన్ కరెంట్ అసెట్ అంటారు. అలా కాకుండా మీరు కొన్ని అసెట్స్ ఉంటాయి, దానివల్ల ఏంటంటే లెస్ దెన్ 1 ఇయర్లో నేను ఆ అసెట్ని యూజ్ చేసుకున్నాను. అంటే ఏంటి, మీ దగ్గర కొన్ని గోడౌన్లో కొన్ని గూడ్స్ ఉన్నాయనుకోండి, వస్తువులు మిగిలినాయి. సో వాటిని ఏం చేస్తారు, మీరు సంవత్సరాలు అమ్ముతారా, లేదు కదా, ఇమీడియట్గా నెక్స్ట్ విత్ ఇన్ 1 ఇయర్లో అమ్మేసుకుంటారు కాబట్టి దాన్ని నాన్ కరెంట్ అంటారు. సో కరెంట్ అసెట్ అంటారు. అలాగే ఈ మనీ మార్కెట్స్లో కూడా మనకి ఏముంటాయంటే, మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఈ మనీ మార్కెట్స్లో అవి లెస్ దెన్ 1 ఇయర్కి ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్కి కంపెనీస్ ఏం చేస్తాయంటే కొన్నిసార్లు వాడికి షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ అంటారు. అంటే ఏంటంటే ప్రతిరోజు వాళ్ళ యొక్క బిజినెస్ రన్ చేయడం కోసం కావాల్సిన ఫండ్స్ మాట. సో కంపెనీ ఏంటంటే నాకు ఈరోజు వర్కింగ్ క్యాపిటల్ లేదు కాబట్టి నేను ఎవరైతే ఉన్నారో మనీ మార్కెట్లో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా, ఆ మనీతో నేను బిజినెస్ చేస్తాను. ఈ వర్కింగ్ క్యాపిటల్ కొన్ని కంపెనీస్ 1 నెలకు ఉంటాయి, కొన్ని కంపెనీస్ 15 days, కొన్ని కంపెనీస్ 3 months ఉంటాయి. సో ఎప్పుడైతే ఎవరంటే మనీ మార్కెట్ గురించి అడిగాను అనుకోండి, ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ కంపెనీస్ ఆర్ రైజింగ్ షార్ట్ టర్మ్ ఫండ్స్. షార్ట్ టర్మ్ ఫండ్స్ రైజ్ చేసే ప్లేస్ని మనీ మార్కెట్స్ అంటారు. సో ఇక్కడ మనీ మార్కెట్ ఎగ్జాంపుల్స్ ఏమనుకోవచ్చు అంటే, కాల్ మనీ అంటారు, నోటీస్ మనీ అంటారు, ట్రెజరీ బిల్స్ అంటారు. అంటే ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సో బేసిక్గా ఇక్కడ ఎవరు చేస్తారంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. లైక్ మనలాంటి జనరల్ పబ్లిక్ మనీ మార్కెట్స్లో ఈ పార్టిసిపేట్ చేయడానికి స్కోప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనీ మార్కెట్స్లో ట్రాన్సాక్షన్ అనేది కొన్ని క్రోర్స్ ఉంటాయన్నమాట. సో అందుకోసం ఇక్కడ మనం చేయడానికి స్కోప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కమోడిటీ మార్కెట్స్ అంటారు. సో వాట్ ఈస్ కమోడిటీ అంటే ఏమనుకోవచ్చు చెప్పండి. కమోడిటీ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? కమోడిటీ కమోడిటీ అంటే ఏమనుకోవచ్చు అంటే సింపుల్గా గోల్డ్, సిల్వర్, ఆయిల్, గ్యాస్ ఎస్, దీని మీద ట్రేడింగ్ చేసేది కమోడిటీ మార్కెట్స్. కమోడిటీ మార్కెట్ కరెక్ట్. గోల్డ్, క్రూడ్ ఆయిల్, ఆల్ దోస్ థింగ్స్. సో కమోడిటీ మార్కెట్ బేసికల్లీ ఏం ట్రేడ్ అవుతుంది, కమోడిటీస్ ట్రేడ్ అవుతుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమోడిటీస్, లైక్ అగ్రికల్చరల్ కమోడిటీస్ ఉంటాయి, నాన్ అగ్రికల్చరల్ కమోడిటీస్ ఉంటాయి. సో బేసికల్లీ ఈ మార్కెట్ వాళ్ళు యూజ్ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారు, మనకి డిఫరెంట్ ఎక్స్చేంజెస్ క్రియేట్ చేసి ఏదైతే కమోడిటీస్ ట్రేడ్ అవుతున్నాయో అన్నిటిగా సపరేట్గా మార్కెట్స్ పెట్టారు. సో బేసిక్గా ఇండియాలో
ఇండియా అనే కదా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ కమోడిటీ మార్కెట్స్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కమోడిటీ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి చెప్పండి? ఇన్ఫ్లేషన్ అంటే ఐడియా ఉంది ఎవరికైనా? ఇన్ఫ్లేషన్ వాట్ ఇస్ మీన్ బై ఇన్ఫ్లేషన్? Decrease in by rupee value and currency decreasing. That is the inflation. Correct, that is correct. Means reduction in the value of the rupee, పర్చేసింగ్ పవర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఈ రోజు 100 రూపీస్తో ఒక ఐటమ్ పర్చేస్ చేసాను, ఆఫ్టర్ 1 year తర్వాత అదే 100 రూపీస్తో మనం ఆ వస్తువుని బై చేయడం స్కోప్ ఉండకపోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో మనకి ఈ కమోడిటీస్ అనేది క్రూషియల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఎందుకని క్రూడ్ ఆయిల్ కానీ, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇండియాలో క్రూడ్ ఆయిల్ ప్రైస్ రైజ్ అవుతుంది అనుకోండి, ఏమవుతుంది? అవర్ రూపీ వాల్యూ ఈస్ గోయింగ్ టు appreciate or depreciates. Whenever the crude oil prices are rising, our rupee value is going to appreciate or depreciates. Any Depreciation. guess? Depreciation. Appreciation or depreciation? Depreciation. Depreciation, yeah, correct. ఎందుకంటే see what happens if you want to buy $1 with 85 rupees right now, suddenly crude oil prices are increasing, automatically I need to have 87 or 86 rupees to buy $1. So whenever the US currency is becoming strong, it is indicating my currency is going to become weak. So that is the reason. So we need to understand the commodity markets, how the commodity markets are operating in different countries. So always, whenever you are looking for stock market information, every day morning you need to check for what happens in the global markets relating to crude oil prices. Next thing, gold prices. These two are very very important. Next, last concept, next one is forex market. So what is the meaning of forex market? Rupee and other exchange trading, that is forex markets. Other country rupees trading, that is forex market. Correct. See, not only Indian rupees, there are different currencies. Currencies are basic. You can remember like it is a place where currencies are traded. See, if you are looking at all the markets, forex market is one of the largest market all over the world. It is nearly having nearly $3 trillion something for day transaction per day volumes in forex market. So if you are looking at the forex data, what is happening? There is a currencies quoted against different currencies in all over the world. Strongest currency trading all over the world is US dollar. So if you are looking at different currencies, I will show you. This is the investing.com. So if I'm going here, see, currencies, currency rates. See. See, if you are looking at the data here, this is the investing.com. See, each and every currency quoted against which is the currency. See, Euro USD means it is quoted USD Euro. USD is for American currency and Euro is for European currency. Next, USD JPY and Japan and USD. GBP USD. This is Britain versus dollar. Next, TRY Turkish. Next, CHF Chinese yen. Next, different CAD Canadian dollar. JPY. See, there are different currencies are quoted. So whenever you need to remember in forex, whenever one currency is appreciating, means one currency is becoming strong, it indicates that other currency is going to become weak. So in India, basically the forex trading is illegal. The reason is that Indian government is not allowing to trade in forex market, but Indian government is allowing us to trade in only certain currencies. What are those currencies? Only there are 4 currency pairs are allowed in India. One is USD INR, INR JPY, USD Euro INR, GBP INR. Only these 4 currency pairs in India we have to trade by using our normal brokers like Zerodha and all those things. So this is the forex market. So every time we are looking at the forex market to know about what is happening in Indian markets. For at the morning time, 9 o'clock or 9:15, when the markets are going to open, we need to check for forex market. So what happens to the strong US dollar, whether it is becoming weak or strong. Right now, if you are looking at all over the global markets, US is becoming very, very strong. The only reason is that Trump coming into the picture and he is going to bring new reforms for the US government. So automatically when he is trying to bring new reforms,
the dollar is going to become the stronger. Once the dollar is going to become the stronger, automatically all other currencies which are quoted against dollar are going to become weak. So, and one more thing is that if you have seen the news related to Indian market, there are so many what I can call speculations, like Indian markets are already overvalued. So that is the reason there are so many things. Because of those reasons, now Indian markets are in unstable position, whether they are going to be high upside or downside. We are not able to judge the Indian markets right now. There is a lot of confusion to go whether it is upside or downside. So there is one more concept is the sideways market. So sideways means market is not going to move anywhere. It is trapped in a range. Like there is a upper and lower ceiling and floor is there. The price is in between these two things. Right now, Indian markets are behaving. So what is the last concept? Crypto market. So crypto market is means everyone knows about the cryptocurrencies. What is the cryptocurrencies? Bitcoin, Bitcoin, lithium, Ethereum, uh, Shiba Inu. These are the cryptocurrencies. Bitcoin. Yes. See, if you are looking at what is the difference between the capital market and crypto market, any difference is there? Any one difference? I need only one difference. Any guess? Difference between capital market and crypto market? Any difference? So this is money market is based on company. Crypto market is based on news based. That is Correct. Company, that is correct. Capital market is basically, see, the thing is that capital markets, we are trusting the company. Suddenly, anything is bad is happened. I have the company assets to get my money back. But in cryptos, there is no company assets. The reason is that all the cryptocurrencies are written in a software codes. So there is no physical, there is nothing. Everything is a virtual. We are having some blockchains, some I can call some blocks, different some things are created using what I can call keys, public and private key, different, everything is software only. So suddenly one coin is falling, there is nothing to get my money back. So that is the reason. If you are identifying so many, there are so many cryptocurrencies are there. Some coins are becoming 1000% also. So don't try to invest in any cryptocurrencies without having any knowledge. So there are certain currencies that are there like Bitcoin is good, next Ethereum, Shiba Inu, they are claiming it right now. Shiba Inu is going to become 10 times, 100 times. So the thing is that why before investing, you have to know about first thing, their reliability. Next thing is that tax implications also. If you are invested in any cryptocurrency and crypto markets, you need, if you are getting any profits, you need to pay 50% of profits. So that is the reason before investing in crypto markets, you need to know about all the things. What are the tax implications and what is the risk level? I already explained about risk management. So I have the certain risk management in different all the markets like capital market, derivative, money market. Money market, we are not investing. Commodity forex in these four markets. I can identify what is the my risk level. But in crypto markets, identification of my risk management is very difficult. The only reason is that crypto markets, there is no regulations, nothing. So the prices are moving like anything. Like there is a huge fluctuations. Like sometimes market is moving like 10% is upside. Sometimes the market is falling like 10%, 20% downside. Immediately next day the market is rising 30% upside. So this creates a lot of fluctuation in the market. But if you're looking at the capital market and the commodity forex, the fluctuations are very minimal. Like per day, we may be having 1, 2, or 3%. So when compared to 3%, 10% is too big. Suddenly, if you are taking one position with 1 lakh rupees, my fluctuations are like 10%. Suddenly, it is showing 10,000 rupees loss. But in capital market, it's showing 3,000 rupees loss. So our psychological emotions are in control when the loss levels are low. When the loss is becoming huge, like 10,000, 20,000, our psychology is going to be affected. As a result, we are going to take wrong decisions. So that is the reason. Please try to avoid the cryptos as well as forex also. The forex also in India, there is no legal regulations. We have the options to invest in capital markets, derivatives, and commodity markets. And one more thing is that when compared to
capital, derivative, and commodity markets, which is the safest market is capital market. Capital market, the only reason is that in capital market, we are having a significance of less low risks. But if you're going into the derivative market, the risks are very high. Like in options, there is in derivatives, everyone knows about options market. So in options market, there is a concept called my premium is going to become zero. There is expiry dates are there. Like for each and every product, there is expiry date. In the same manner, for each and every option, we are having expiry date. So what happens after expiry? If I am willing to sell any product, are you able to buy anyone? No one is willing to buy my product. The only reason is that because the item has been already expired. In the same manner, when the price reaches to the expiry date. So this is the expiry date and the price. Whenever the price reaches to my expiry date, automatically my price is going to become day by day decreasing, and on the date of expiring, it becomes a zero. So that is the reason when compared to remaining all the markets, my capital markets are safest. Rather than doing any trading activity, try to do for investing, and we need to make huge money over a period of time. So this is the different types of markets. Now we are starting with main concept, capital market. What is meant by capital market? We will see in the tomorrow session. What is meant by capital market, objective, and what are the different types are there? If you are looking at there are characteristics is there. See, these are the primary market segment. After that, we are looking at what are the different instruments in the primary market and what are the different instruments in secondary. With this, we are going with slowly directly to secondary market. And in secondary market, we will see how the real-time markets are going to be operating. What is meant by spread, what is meant by bid and ask ratios. We will see each and everything. Okay. Till now, do you have any doubts or anything? Please ask me. Anyone is having any doubts? Any doubts? No doubts, then we will close the session. Okay. Okay, then thank you everyone. Bye.